హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనం ఫైనల్లీ డిజిటల్ బోర్డు మీద క్లాస్ చేస్తున్నాం. బోర్డు తీసుకొని 20 days పైగా అయింది. అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల నేను రూమ్ దగ్గర లేను. సో అందుకే బోర్డు ఇన్స్టాల్ చేయలేదు. నిన్న చేయడం జరిగింది. ఈరోజు అమావాస్య అయినప్పటికీ సో మంచి పనికి మంచి రోజు అంటూ ఏమీ ఉండదు. అన్ని రోజులు మంచి రోజులే కాబట్టి ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక మీదట యాప్ కావచ్చు లేదా యూట్యూబ్ కావచ్చు, ఎవ్రీ కంటెంట్ అనేది దీని మీద చేయడం జరుగుతుంది. రైట్, నాకు ఫస్ట్ టైం ఈ డిజిటల్ బోర్డు ఉపయోగించడం. మనం పుట్టింది పల్లెటూరులో. సో డిజిటల్ టెక్నాలజీ మీద అంతగా ఐడియా లేదు, బట్ మనము మెరుగుపడవచ్చు. సో అందరికీ అవకాశం ఉంటుంది ఉన్న స్థితి నుంచి మెరుగుపడేటందుకు. సో మనం ట్రై చేద్దాం. ఒక 1 week ఏమో టైం పడుతుంది దీనికి అలవాటు కావాలి అంటే బోర్డు ఉపయోగించడం చాలా ఈజీ, బట్ దీనిలో కొంత టెక్నాలజీ మనం కలుపుకోవాలి. అంటే ఆ పీడిఎఫ్ని ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి, లేదా క్లాస్ చెప్తున్నప్పుడు ఈ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ లాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా గూగుల్లోకి వెళ్ళి చూపెట్టవచ్చు అని చెప్పేసి కొంత ట్రైనింగ్ ఉంటుందట మాకు ఒక 1 week. సో మరింత బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఒక 1 week మనకి ఏదైనా సరే ఒక కొత్త డివైస్ తీసుకున్నప్పుడు కొంత సమయం తీసుకుంటుంది. ఓకే రైట్, ఈరోజు మనము ఈ 16 April 2026 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. కంప్లీట్గా ఈరోజు మనము పాలిటీలో ఉన్న వెరీ స్పెషల్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి ఏదైనా సరే యాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, పాలిటీతో స్టార్ట్ చేస్తే ఒక సెంటిమెంట్ మనకి. సో అమావాస్య లాంటివి నమ్మకపోవచ్చు, కానీ ఇటువంటి కొంత నమ్మొచ్చు ఎవరైనా సరే. ఇవి సమ్ బిలీఫ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. సో నేను పాలిటీతో స్టార్ట్ చేస్తాను. డిజిటల్ బోర్డు కూడా 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు ఈవినింగ్ మీకు లోక్సభలో ఓటింగ్ కూడా వస్తుంది. ఓటింగ్ సరళి రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ బిల్లులో పేర్కొన్న అంశాలు ఏంటి? ఈ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ప్రజెంటు ఎటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి చూద్దాం. అంటే ప్రజెంట్ ఉన్న ఆర్టికల్ ఏంటి, ఈ బిల్లు ఎటువంటి సవరణ చేయబోతుంది అని చెప్పేసి డిస్కస్ చేయాలి. దీని మీద సెకండ్ సోర్స్ అవసరం లేకుండా కంప్లీట్ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి ఒక బిల్లు తీసుకొస్తున్నారు. సెకండ్ది యూనియన్ టెర్రరిస్ట్ అమెండ్మెంట్ 2026 అని చెప్పేసి ఇంకొక బిల్లు తీసుకొస్తున్నారు. మూడో బిల్లు చూసుకున్నట్లయితే ఏముంటుంది మనకు, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అండి. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాదు, ఓన్లీ ఈ సాధారణ మెజారిటీ ద్వారా మనము చట్టం చేసి తీసుకురావచ్చు. మరొకటి చూస్తే డీలిమిటేషన్ బిల్లు. సో డీలిమిటేషన్ బిల్లు అని చెప్పేసి పిలుస్తాం. డీలిమిటేషన్ బిల్లు 2026 అని చెప్పేసి. సో ఇందులో ఎటువంటి మార్పులు వస్తలేవండి. సో ఇది డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కోసం మాత్రమే, ఫుల్ స్టాప్ అండ్ కామాతో సహా సేమ్ ఉందట. సో మనం ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. మీకు 1952 చట్టం ద్వారా ఫస్ట్ది ఏర్పాటు చేసుకున్నాం. 1962 చట్టం ద్వారా 63లో సెకండ్ది ఏర్పాటు చేసుకున్నాం. 1972 చట్టము ద్వారా 73లో మూడవది ఏర్పాటు చేసుకున్నాం. 2002 చట్టం ద్వారా 4వది ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికి మనకు 4 సార్లు ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. ఇప్పుడు 5వ సారి అని చెప్పేసి పిలుస్తాం. జమ్మూ కాశ్మీర్ కోసం మనం వేరే ఏర్పాటు చేసుకున్నప్పటికీ యూనియన్ మొత్తము చూస్తే మనకి 4 సార్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంతకుముందు ఏ విధంగా రూల్స్ ఉన్నాయో అదే విధంగా ఉంటుంది. దాని నిర్మాణం కావచ్చు, పని విధానం కావచ్చు. ఇక్కడ మార్పులు చేయలేదు కాబట్టి ఇది మనము డిస్కస్ చేయము అండి. మీకు కావాలి అంటే మనకు పాలిటీ నోట్స్లో ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు నిర్మాణం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. బట్ కొన్ని పాయింట్స్ ఎగ్జామ్లో వస్తున్నాయండి. నేను డిస్కస్ ఇప్పుడు చేస్తున్నది ఓన్లీ దీని గురించి. ఓన్లీ ఇది ఏమంటున్నా అంటే డీలిమిటేషన్ కమిషన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. సో ఇన్ఫ్యాక్ట్ మీకు ఆ చైర్పర్సన్ చూస్తేనేమో ప్రజెంటు సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి ఉండొచ్చు, లేకుంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉండొచ్చు. ఒక పర్సన్ ఎవరంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని చెప్పేసి ఒకరు. సెకండ్ ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, లేదా అతను సూచించిన మరొక కమిషనర్ కావచ్చు, ఎవరన్నా ఒకరు పనిచేస్తారు.
సో సిఈసి అని చెప్పేసి అనుకోండి. సంబంధిత రాష్ట్రం ఏదైతే ఉందో రాష్ట్రంలో ప్రధాన ఎన్నికల కమిషన్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇదే కూర్పు సేమ్ ఉంటుందండి. ఇది సరిహద్దులు మనకి రీడ్రా చేస్తుంది. ఒకటి, సీట్ల సంఖ్య పెంచేందుకు చేస్తుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను గురించి చెప్తుంది. దాంతోపాటు మీకు ఈ కమిషన్ యొక్క సిఫార్సులు చట్టసభల ముందు ఉంచరాదని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఎస్, కంగ్రాట్స్, చట్టసభల ముందు ప్రవేశపెట్టవచ్చు, కానీ ఎటువంటి మార్పులకి అవకాశం లేదు. ఒకసారి చెప్పింది అంటే దట్ ఈస్ ఫైనల్, దెర్ ఈస్ నో ఎనీ అమెండ్మెంట్. చట్టసభల్లో ప్రవేశపెడతారు, డిస్కషన్ జరుగుతుంది, కానీ ఎటువంటి సిఫార్సులు ఆమోదించబడవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ప్రవేశపెడతారు, బట్ సిఫార్సులు మాత్రము ఏమి ఇచ్చినప్పటికీ పని చేయవు ఇక్కడ. నెక్స్ట్, న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చా అంటే ప్రశ్నించరాదు అండి. అయితే ఈ కమిషన్ యొక్క ఉత్తర్వులు అనేవి, సిఫార్సులు అనేవి రాజ్యాంగ విరుద్ధంగా లేదా ఏకపక్షంగా ఉన్నప్పుడు మాత్రము ఎస్ దెర్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి మనకి కిషోర్ చంద్ర రాథోడ్ అని చెప్పేసి 24 కేసు అండి సుప్రీంకోర్టు చెప్పి ఉంది. డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలని న్యాయస్థానాల్లో సవాల్ చేయలేము జనరల్గా, దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అది. బట్ ఉత్తర్వులు మరీ ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అప్పుడు మాత్రం మనము న్యాయ సమీక్ష చేయవచ్చు. ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. వెరీ ఫేమస్ కేసు మినర్వా మిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మినర్వా మిల్స్ కేసు ఏంటి అంటే భారతదేశంలో ప్రతిదీ కూడా న్యాయ సమీక్షకు గురి చేస్తామని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఇది అయిపోయింది, పెద్ద ఇక్కడ అవసరం లేదు. ఇదేంటి అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు మనం తీసుకొస్తున్నాం. సో దీనికోసం అని చెప్పేసి మనకు ఒకటి యూనియన్ టెరిటరీ 1963 చట్టం అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని సవరణ చేస్తున్నాం. సెకండ్ది ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి ఉంటుంది. సో ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి 1991 చట్టం, దీన్ని సవరణ చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ 2019 అని చెప్పేసి మనకు ఉంది కదా. సో మూడిట్లలో కూడా మనం ఉమెన్ రిజర్వేషన్ను అమలు చేయాలంటే ఆ చట్టాలు సవరణ చేయాలి. ఇవి 2 చట్టాలు మాత్రమే, రాజ్యాంగ సవరణగా మనం తీసుకోము, సాధారణ మెజారిటీ సరిపోతుంది. సో థ్రెట్ ఎక్కడ ఉంది అంటే మనకి 131 బిల్లు దగ్గర ఉంది. ఇవి 2 ఏంటి అంటే మీకు సాధారణ మెజార్టీ 1/2 సరిపోతుంది ఉభయ సభల లోపల. సో ఇక్కడ డిస్కస్ చేద్దాం మనం 131. ఇప్పుడున్న ఆర్టికల్స్ ఏంటి, ఆ ఆర్టికల్స్లో ఈ బిల్లు ఎటువంటి సవరణ తీసుకురాబోతుంది, టేబుల్ ఫార్మాట్లో డిస్కస్ చేస్తే సరిపోతుందండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఓకే రైట్ ఏంటి, సో 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు అని చెప్పేసి ఇది ఎందుకోసం వచ్చింది మెయిన్గా అంటే లోక్సభ యొక్క సీట్స్ని పెంచుతుంది. సో ఒకటి లోక్సభ సీట్స్, సెకండ్ది ఉమెన్ రిజర్వేషన్ని కూడా మాట్లాడుతుంది. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి ఏమని ఉందని చెప్పేసి. సో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్ని వేటి సవరణ చేస్తుంది అంటే ముఖ్యంగా ఇది 55 ఆర్టికల్ సవరణ చేస్తుందండి. 55 ఒకటి. నెక్స్ట్ చూస్తే మనకి సో 55 తర్వాత 81 ఆర్టికల్ని చేస్తుంది, 82 ఆర్టికల్ని చేస్తుంది. ఇక్కడ 170 రాసుకోవచ్చు, 2 ఒకటే కాబట్టి. నెక్స్ట్ 330 ఆర్టికల్ అండ్ 332 ఆర్టికల్ని చేస్తుంది, 330A ఆర్టికల్ని చేస్తుంది. సో వీటిని మాత్రమే చేస్తుంది, ఇంకా వేరే ఆర్టికల్స్ లేవండి. ఏంటి 55 ఆర్టికల్, 81 ఆర్టికల్, 82 ఆర్టికల్, 170 ఆర్టికల్, 330, 332, 330A అండ్ 332A కూడా చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీకు కొద్దిగా బేసిక్ తెలవాలండి. ఏంటి అంటే మనము ఈ ఉమెన్ పొలిటికల్ రిజర్వేషన్ అనేది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో ఉంది, అర్బన్ లోకల్ బాడీలో ఉంది ఇంతకుముందు. సో లోక్సభలో లేదా అసెంబ్లీలో లేదు. దానికోసం అని చెప్పేసి మనము 2023లో 106వ రాజ్యాంగ సవరణ చట్టము చేయడం జరిగింది. దీని మీద
28 సెప్టెంబర్ 2023న రాష్ట్రపతి సైన్ చేసిండు. డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి ఇది? 16 ఏప్రిల్ 2026న అమల్లోకి వచ్చింది. నిన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. దాని ప్రకారము 16 ఏప్రిల్ 26 అని చెప్పేసి ఇంతవరకు అమల్లోకి రాలేదు ఇది. ఇప్పుడు ఏమకు తీసుకొచ్చారు అంటే సవరణ చేయాలి అంటే అమల్లోకి రావాలి కాబట్టి టెక్నికల్ ఇష్యూ కాబట్టి 16 ఏప్రిల్ అని చెప్పేసి డేట్ నోటిఫై చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే సో లోక్సభలో 1/3 ఉమెన్కి, అసెంబ్లీలో కూడా 1/3 ఉమెన్కి, జమ్మూ కాశ్మీర్లో లేదా పుదుచ్చేరి లోపల, ఢిల్లీ లోపల ఏవైతే చట్టసభలు అసెంబ్లీ ఉందో యూటీకి దాన్ని కూడా అప్లికేబుల్ మనం చేస్తున్నాం. లోక్సభ చూస్తే మనకి 330A అని చెప్పేసి ఉంటుంది, అసెంబ్లీ 332A అని చెప్పేసి ఉంటుంది. అదే ఢిల్లీ చూస్తే 239AA అని చెప్పేసి ఉంటుంది. పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్స్ ఏమి ఉండవు, మా చట్ట సవరణ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దీంట్లో మార్పు దీంట్లో ఏముంటుందంటే ఈ చట్టం లోపల 2023 చట్టం ఏదైతే ఉందో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జరగబోయే సెన్సెస్ ఏదైతే ఉందో ఆ సెన్సెస్ యొక్క లెక్కల ఆధారంగా మనము సో డీలిమిషన్ని చేసుకొని అమల్లోకి తెచ్చుకోవాలి. 2023 చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడు అండి? ఏప్రిల్ 16న అమల్లోకి వచ్చింది, నిన్న వచ్చింది. సెన్సెస్ జరగబోయేది ఎప్పుడు? 27 మీకు జరుగుతుంది ఈ ఇయర్లో. అది గణాంకాలు మోస్ట్లీ 28 ఎండింగ్ కల్లా వస్తుంది. సో అప్పుడు అమల్లోకి రావాలని చెప్పేసి ఇందులో ఉంటుంది, ఈ చట్టం లోపల ఉంటుంది. సో 15 ఏళ్ళు అమల్లో ఉంటాయి. రొటేషన్ బేస్లో తీసుకొస్తారు. మొత్తం 543 కదా లోక్సభ, అందులో 1/3 అంటే 181 వస్తాయి. ఈసారి 181 తీసుకొస్తారు. 5 years అయిపోయింది. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళొక 181 తీసుకొస్తారు రొటేషన్ బేస్లో. మళ్ళొక 5 years 181 అంటే 3 టైమ్స్కి మొత్తం అయిపోతాయి అని చెప్పేసి ఈ 15 ఏళ్ళ కాలాన్ని పార్లమెంట్ చట్టం చేసి మళ్ళీ పెంచితే పెంచవచ్చు. నెక్స్ట్ ఈ SC ST రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో మొత్తం మళ్ళీ 1/3 ఇవ్వాల్సిందే. కోటా విత్ ఇన్ ద కోటా అంటాం. SC STకి కోటా ఉంటుంది కదా, అందులో 1/3 ఉమెన్స్కి ఇవ్వాల్సిందే. ఓవరాల్గా ఉమెన్కి 1/3, SC STలో మళ్ళీ 1/3 ఇవ్వాల్సిందే. సో అది మనకి చట్టం చెప్తుందండి. ఇది కొంత బేసిక్ మనకు తెలిసి ఉండాలి ఇంతకుముందు. ఇంకా బేసిక్ మీకు ఏం తెలియాలి అంటే సో డీలిమిటేషన్ అనేది 82 ఆర్టికల్ అండ్ 170 ఆర్టికల్ చెప్తుంది. ఓకే, సో 82 అండ్ 170 అని చెప్పేసి అంటే దీనిలో ఏముంటుంది మీకు అంటే ఎవ్రీ సెన్సెస్ తర్వాత దెర్ ఈస్ డీలిమిటేషన్. ప్రతి జనగణన తర్వాత డీలిమిటేషన్ చేయాల్సిందే. వాట్ ఈస్ ద డీలిమిటేషన్ అంటే మనము జస్ట్ రీడ్రా చేస్తాం అన్నట్టు. నియోజకవర్గాల సరిహద్దులు అనేవి మరొకసారి తీసుకుంటాం, జనాభా బట్టి తీసుకుంటాం. సో ఫస్ట్ 1951 సెన్సెస్ అయిపోయింది. సో మనం 52 చట్టం చేసి ఇంప్లిమెంట్ చేసుకున్నాం, అయిపోయింది. 61 సెన్సెస్ అయిపోయింది. సో 62 చట్టం చేసినాం మనం. సరే 63లో అది అమల్లోకి వచ్చింది అనుకోండి. సో ఇది అయిపోయింది. 1971 సెన్సెస్ అయిపోయింది. సో 72 చట్టం చేసుకుని ఉన్నాం మనం. 1981 సెన్సెస్ అయిపోయింది, ఇక్కడ చేయలేదు. కట్ 82లో ఏముంటుంది అంటే ఎవ్రీ సెన్సెస్ తర్వాత దేర్ ఈస్ డీలిమిటేషన్, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ, కంపల్సరీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ 81 సెన్సెస్ అయిపోయింది, ఏముండాలి కంపల్సరీ మళ్ళీ మనం సరిహద్దులు మార్చుకోవాలి, సంఖ్య పెంచుకోవాలి. బట్ పెంచుకోలే కాబట్టి రాజ్యాంగ సవరణ తప్పనిసరి అయింది. సో మీకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి ఉంటుంది అండ్ 76లో చేస్తాం. దీని ప్రకారము 2000 వరకు ఈ 543 అప్పుడే ఉండే మనకి. సో 543ని మార్చలేము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 1991 సెన్సెస్ అయిపోయింది. మళ్ళీ ఏముండాలి? ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ దేర్ ఈజ్ ఏ డీలిమిటేషన్. బట్ మనం 2000 వరకు ఫ్రీజ్ చేసుకున్నాం కాబట్టి ఈ సెన్సెస్ తర్వాత మళ్ళీ అవసరం రాలేదు రాజ్యాంగ సవరణ. 2001 సెన్సెస్ అనేది అయిపోయింది. మళ్ళీ ఏముండాలి? ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ దేర్ ఈజ్ ఏ డీలిమిటేషన్. సో 2000కి మనకు అయిపోయింది ఫ్రీజు, మళ్ళీ రాజ్యాంగ సవరణ తప్పనిసరి అయింది కాబట్టి మనము సో 84 రాజ్యాంగ సవరణ చట్టం చేసుకోవడం జరిగింది. 2026 వరకు మనం ఫ్రీజ్లో పెట్టేసినాం. సో 543 ఉంటాయి మనకి, ఇంకా అవి మారవు మనకి. సో 543 మాత్రమే ఉంటాయి. తర్వాత ఏమైంది అంటే 87వ రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని 2001 జనాభా ఆధారంగా సంఖ్య మార్చలేదు.
543 ఉన్నాయి, కానీ ఆ బౌండరీస్ మాత్రం మనం మార్చుకున్నాము. ఇప్పుడు లక్షపేట ఉండే మాది మంచిర్యాల వెళ్ళిపోయింది. అట్లా 543 ఫిగర్ మారలేదు, కానీ బౌండరీస్ మాత్రం మారినాయి మనకి. అది 2001 సెన్సెస్ ఆధారంగా మనము సంఖ్య మార్చుకోకుండా కేవలము బౌండరీస్ మాత్రం మార్చుకున్నాం. సో ఇప్పుడు 2011 సెన్సెస్ మనకి అయిపోయింది కదా. 2026 వరకు మనం ఫ్రీజ్ అనేది చేసినాం కాబట్టి 2011 సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ మనకి అవసరం వచ్చింది. అవసరం రాలేదు. వై? బికాస్ మనం రాజ్యాంగ సవరణ చేసుకున్నాం 2026 వరకు అవసరం లేదని చెప్పేసి. ఇది బేసిక్ అండి. అంటే ఇంతవరకు మనకి ఏముందని చెప్పేసి చూస్తే, నేను చూసే డస్టర్ కోసము డస్టర్ అవసరం లేదు అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు అర్థమైంది కదా. జస్ట్ ఇది ఇంతవరకు ఏముంది మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, ఓకే అండి. సో జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పిన, అది ఇంతకుముందు తెలిసి ఉంటే ఫైన్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సో బిఫోర్ ఎట్లా ఉంది, తర్వాత ఏమన్నా మారుతుందా, సో మారుతూ డిస్కస్ చేద్దాం మనం. ఈ టేబుల్ సరిపోద్దండి మీకు. రాజ్యాంగ సవరణ చట్టము 131 ఏదైతే ఉందో బిల్ ఇప్పుడు ప్రజెంటు మొత్తం అర్థమవుతుంది. మనం ఏదైనా సరే కంటెంట్ని ఒకసారి అధ్యయనం చేయాలి, ఫస్ట్ రీడింగ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్, రీడింగ్ చేస్తే సరిగ్గా అర్థమవుతుంది. దాన్ని నోట్ మేకింగ్ చేసుకోవాలి, ఈజీ టెమ్స్లో వేసుకోవాలి, ఇలా ఈజీగా చేసుకోవాలి. నెక్స్ట్ రివిజన్ చేసుకోవాలి. తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయాలి. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇంకా మీ ఎగ్జామ్స్ ఎప్పుడున్నప్పటికీ 4 స్టెప్స్ ఫాలో కండి. ఎవ్రీ ఎగ్జామ్ లోపల మిమ్మల్ని అయితే ఎవరు ఆపరండి. ఓకే, సో మనకి ఫస్ట్ 55 ఆర్టికల్ అండి మీకు రాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడుతుంది. 55 ఆర్టికల్ ఏదైతుందో మీకు కంప్లీట్గా సో రాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడుతుంది. మీకు రాష్ట్రపతి ఎన్నికలో ఏముంటుందంటే పాపులేషన్ అని చెప్పేసి ఉంటుంది, జనాభా అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఏముంటుందండి 1971 సెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని ఆధారంగా మనం ఎంపీ ఓటు వాల్యూ లెక్క పెడతాం. సో మీకు 543 లోక్సభలో ఉంటారు అండ్ 245 రాజ్యసభలో ఉంటారు. మనం ఎంపీ ఓటు వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీన్ని సవరణ చేస్తున్నాం. మనం సవరణ చేసుకొని ఈ 1971 సెన్సెస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏమంటుంది అంటే డిటర్మైన్ బై పార్లమెంట్ అని చెప్పేసి అంటుంది. సో దాన్ని మనకి పార్లమెంటు మనకి చేస్తుందండి. సో పార్లమెంటు చేస్తుంది. అంటే ఏ చట్టము చెప్తే అది, ఏ సెన్సెస్ చెప్తే అది. ప్రజెంటు ఇన్ఫ్యాక్ట్ 2011 సెన్సెస్ చెప్పవచ్చు. మనకి తాజా గణన ఏది అందుబాటులో ఉన్నది 2011 కాబట్టి 2011ని తీసుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇది ఆర్టికల్ సవరణ అవసరమే. రాష్ట్రపతి ఎన్నికల్లో మీకు 1971 సెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి దాన్ని 2011 అని చెప్పేసి సవరణ చేస్తలేము మనము. సో ఎవరు పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సో మోస్ట్లీ 2011 ఉంటుంది. ఇది క్లియర్ అండి. ఇప్పుడు 543 కాస్త ఏమవుతుంది అంటే ఇక్కడ 816 అవుతున్నాయి, బట్ 245 అదే విధంగా ఉంటుంది. ఈ బిల్లు రాజ్యసభ సీట్లని ముట్టుకోవడం లేదు, టచ్ చేస్తలేదు, ఓన్లీ లోక్సభని మారుస్తుంది. 850 ఇది మ్యాక్సిమం స్ట్రెంత్, బట్ శాంక్షన్ మీకు 816 అని చెప్పేసి ఉంది. ఓకే, దీని ద్వారా ఏమవుతుంది మీకు కొంచెం లోక్సభ యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇది అర్థమైంది కదా. జస్ట్ పాపులేషన్ ప్లేస్లో ఈ 71 ప్లేస్లో ఇప్పుడు ఏమొస్తుంది, పార్లమెంటు విల్ బి డిసైడెడ్. 2011 చేయవచ్చు మోస్ట్లీ. నెక్స్ట్ 81 ఆర్టికల్ ఏంటండి మీకు 81 ఆర్టికల్ అని చెప్పేసి సో లోక్సభ యొక్క నిర్మాణం గురించి మాట్లాడుతుంది. అంటే ఇంతకుముందు 550 అని చెప్పేసి ఉండే, అంతే కదా. సో 530 ఫ్రమ్ స్టేట్స్, 20 ఫ్రమ్ యూటీస్. సరే, మనకి ఇప్పుడు 543 అని చెప్పేసి శాంక్షన్ అయింది మనకు. దెర్ ఈజ్ నో ఆంగ్లో ఇండియన్స్. సో 543, 524 + 19 అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని 2026 వరకు మనం ఫ్రీజ్ చేసుకున్నాం మనం, అంతే కదా.
జనరల్గా ఏం చేయాలండి, 26 తర్వాత జరిగే జనగణన ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి దెర్ ఈజ్ ఏ డీలిమిటేషన్, అప్పుడు మళ్ళీ మార్చుకోవాలి కదా. సో ఇప్పుడు తొందరగా చేయాలని చెప్పేసి దీన్ని ఏమంటున్నాం మనం. సో 550 అనేది 850గా, సో 550 అనేది మనకు ఏమైంది, సో 850 అని చెప్పేసి అయింది. దీనిలో 8 35 ప్లస్ 15 అని 8 15 ఓకే ఎంత, సో 850 అని చెప్పేసి, సో 815 ప్లస్ 35 అండి, 815 ప్లస్ 35 అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము మ్యాక్సిమం ఎంత అంటే 816 మాత్రమే చేయవచ్చు. సో అది మనకి మారుతుంది. సో మళ్ళీ ఏ సెన్సెస్ బట్టి మనకి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. మీకు ఎక్కడైనా సరే 1971 సెన్సెస్ ప్లేస్లో ఏం రాసుకోవాలి సవర్ణంలో అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రజెంట్ 2011 నిర్ణయించింది, రైట్. ఇక్కడ ఏంటి ఇష్యూ మరి అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఈ బిల్లు విషయంలో, ఆర్డినరీ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన డెడ్ లాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ఆహ్వానిస్తారు, లోక్సభ స్పీకర్ ప్రెసిడెన్సీ వహిస్తాడు. అందరికీ తెలుసు విషయం 108 ఆర్టికల్ ప్రకారం. ఇప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు 543 ఉన్నప్పుడే లోక్సభ డామినేషన్ ఉండే, ఇప్పుడు 816 అయిపోయింది వీళ్ళు, ఫ్రమ్ స్టేట్ నుంచి, ఫ్రమ్ యూటీ నుంచి మొత్తం చూస్తే. సో ఇది ఇంకా ఎంత అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు, 850కి ఇచ్చారు కానీ దీనికి ఇవ్వలేదు. బిల్లు మొత్తం నేను చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీద, సో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, వీళ్ళు 816 ఉన్నారు, బట్ వీళ్ళు 245 ఉన్నారు. ఉభయ సభలో మీటింగ్ పెడితే రాజ్యసభ యొక్క ప్రాబల్యం ఉంటుందా అండి? దెర్ ఈజ్ నో ఎనీ సిగ్నిఫికెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. అంటే అది సెకండరీ హౌస్గా మారిపోతుంది. సెకండ్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ మనం పిలవలేము. ఉభయ సభలకి ఇంపార్టెన్స్ ఉండాలి ఉభయ సభల మీటింగ్ లోపల, బట్ కంప్లీట్గా లోక్సభ డామినేషన్ ఇస్తుంది. సో అది దట్ ఈస్ ద ఇష్యూ అండి. 82వ ఆర్టికల్ అండ్ 170 ఆర్టికల్ ఏమని చెప్తుందండి, సో ఎవ్రీ సెన్సెస్ తర్వాత దేర్ ఈజ్ ఏ డీలిమిటేషన్, కంపల్సరీ చేయాల్సిందే. ఒకవేళ నువ్వు చేయకుంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 51 సెన్సెస్ చేసినాం, 61 సెన్సెస్ చేసినాం, 71 చేసినాం, 81 91 చేయలేదు. వై? బికాస్ మన రాజ్యాంగ సవరణ చేసుకున్నాం కాబట్టి అవసరం రాలేదు. 2001 కూడా చేయలేదు మనము, సరిహద్దులు మార్చుకున్నాం కానీ రాజ్యాంగ సవరణ చేసినాం వెంటనే. అంటే ఎవ్రీ సెన్సెస్ తర్వాత దేర్ ఈజ్ ఏ డీలిమిటేషన్. అది చేయని సందర్భాల్లో రాజ్యాంగ సవరణ చేసినావు నువ్వు. ఇప్పుడు ఏమంటుంది, దీన్ని కంప్లీట్గా తొలగించేసి సో పార్లమెంటు డిసైడ్ చేస్తుంది చట్టం ద్వారా. ఓన్లీ సాధారణ చట్టము 1/2 మెజారిటీ అవసరం. ఏం చేస్తుంది, ఎప్పుడు చేయాలి డీలిమిటేషన్ చేస్తుంది. ఏ సెన్సెస్ చేయాలి, సో విచ్ సెన్సెస్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. చూడండి ఎంత దాన్ని పాము యొక్క కూరలు మొత్తం పీకేస్తుంది బిల్లు. నేను చెప్పేది విద్యా సంబంధిత అంశాల కోసం మాత్రమే, పోటీ పరీక్షల అవగాహన కోసం మాత్రమే, ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శ కాదు. మనకేమొస్తుంది చేస్తే. సో సెన్సెస్ ఏమంటుంది, 82 ఆర్టికల్ 170 ఇదేమో స్టేట్కి, ఇదేమో మనకి యూనియన్ లెవెల్లో. సో ఎవ్రీ సెన్సెస్ తర్వాత దేర్ ఈజ్ ఏ డీలిమిటేషన్. జనగణన తర్వాత సరిహద్దుల యొక్క సంఖ్య పెంచడం కావచ్చు, మార్పు అని చెప్పేసి తప్పనిసరి ఉంటుంది. అలా చేయకుంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఉభయ సభలకి ఇంపార్టెన్స్ ఉంది అక్కడ మనకి. ఇక్కడ ఏంటి, పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది ఎప్పుడు చేయాలి, నాట్ ఎవ్రీ సెన్సెస్ తర్వాత. అండ్ విచ్ సెన్సెస్, నాట్ లేటెస్ట్ ఇక్కడ. సో అది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అంటే లోక్సభలో మీకు మెజారిటీ ఉంది, రాజ్యసభ మెజారిటీ ఉంది, ఖతం హోగా తుమ్కు, ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. మనకి అధికార పక్షం అనేది వాడుకోవచ్చు అధికారాన్ని, మిస్యూజ్కి అవకాశం ఉన్నట్టుగా మనకి విమర్శకులు కొంతమంది చెప్తున్నారు. ఇది అర్థమైంది కదా. సో 330 ఆర్టికల్ అండ్ 170 ఆర్టికల్.
సో సారీ 332 ఆర్టికల్ ఇదేంటండి, ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది, అంతే కదా. సో 330 ఏమో లోక్సభ, 32 ఏమో అసెంబ్లీ అని చెప్పేసి మాట్లాడుతుంది. మనము 2001 సెన్సెస్ ద్వారా చివరిసారి చేసినాం మనం. ఇప్పుడు ఏంటి, మళ్ళీ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, మోస్ట్లీ 2011 సెన్సెస్ ఆధారంగా చేయవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, 2011 అని చెప్పేసి ఎవరు చెప్పలేదు మనకి. ఒక పార్లమెంటు అనేది ఇప్పుడు చట్టం చేసినప్పుడు 11 అయిపోతుంది, ఇంకో చట్టం చేసినప్పుడు ఇంకేమన్నా మారవచ్చు మనకి. జనరల్ వర్డ్ ఏంటి, మనకి పార్లమెంట్ చట్టం చేస్తుంది. సో దీనికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ యొక్క స్థానాల సంఖ్య ఆల్మోస్ట్ మనకి పెరుగుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇది 2011 మనము 2001 అని చెప్పేస్తుంది కదా, ఇది 87వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనము 2011 జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీ స్థానాల సంఖ్య పెంచుకున్నాం కూడా మనం. అందులో 543 నెంబర్ ఫిగర్ కాన్స్టెంట్గా ఉంది, సరిహద్దులు మారినాయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళే కూడా మనకి మారినాయి. మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీలో ఉమెన్స్ కూడా 1/3 ఇవ్వాల్సిందే. కోటా ఎస్సీ ఎస్టీకి విత్ ఇన్ ద కోటా ఉమెన్కి 1/3 కూడా ఇవ్వాల్సిందే. సో 330A 332 ఏంటి అంటే ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది లోక్సభలో అండ్ అసెంబ్లీ లోపల. ఇదేమో ఉమెన్ గురించి మాట్లాడుతుంది, మనకి. దీంట్లో ఏముంటుందంటే అసలు ఈ ఆర్టికల్లో 2023 చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే జనగణన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది, అప్పుడు అమల్లోకి వస్తుందని చెప్పేసి ఉంటుంది. బట్ ఇక్కడ దీన్ని మొత్తం తొలగించిండ్రు, దీన్ని కొత్త ఆర్టికల్ ఇన్సర్ట్ చేసిండ్రు. 330Aను డిలీట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసిండ్రు. ఏమని చేసిండ్రు అంటే, సో పార్లమెంటు విల్ బి డిసైడెడ్, పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది 2011 సెన్సస్ ఆధారంగా అని చెప్పేసి ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 543లో 1/3 వచ్చినాయి కదా, ఇన్ఫ్యాక్ట్ ఎంత వస్తుంది 181 కదా, ఇప్పుడు 816లో 1/3 వస్తాయి. అయితే మనకి చాలా పేపర్లో 850 అని చెప్పేసి మొత్తం గరిష్ట సంఖ్యలకు ఇచ్చి 1/3 అని చెప్పేసి 283 అని చెప్పేసి ఎంతో ఇచ్చింది కదా. సో అది మనం చూద్దాం. మళ్ళీ ఇప్పుడు ఇలా లోక్సభ ఆమోదించి రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి సంతకం పెట్టినప్పుడు మనకి గెజిట్లో ఇచ్చినప్పుడు మొత్తం తెలుస్తాయి గణాంకాలు, ఇప్పుడే వద్దండి. సో క్లియర్గా మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. 55 ఆర్టికల్ మార్పు ఏంటి, రాష్ట్రపతి యొక్క ఎన్నికల లోపల మనం ఎంపీ ఓటు వాల్యూ సెన్సస్ దగ్గర 71 ప్లేస్లో మనము పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది 2011 అని చెప్పేసి డిసైడ్ చేసింది. 81 ఆర్టికల్ ఏంటి, మనకి లోక్సభ యొక్క సభ్యుల సంఖ్య గురించి మాట్లాడుతుంది కదా, 550 కాస్త 850గా మారిపోయింది, 543 కాస్త 816గా మారిపోయింది. నెక్స్ట్ 82 ఏంటి, ఎవ్రీ సెన్సస్ తర్వాత దెర్ ఈస్ ఎ డీలిమిటేషన్, బట్ ఇక్కడ దెర్ ఈస్ ఏ నో డీలిమిటేషన్. సో వెన్ అండ్ విచ్ అని చెప్పేసి పార్లమెంట్ విల్ బి డిసైడ్. 332 ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడుతుంది, 30A 32A అని చెప్పేసి ఉమెన్ గురించి మాట్లాడుతుంది. సో ఇంతే అండి మనకి 131 బిల్లు గురించి. సో కంప్లీట్గా అంటే మళ్ళీ మీకు ఇంకా ఏం అవసరం లేదండి, ఇవే మారినాయి మనకి. సో మీకు ఫైనల్లీ చూస్తే ఏమర్థం అవుతుంది అంటే, సో మన అమిత్ షా గారు చెప్పినట్టు, సో ఏమండి అంటే ఎవ్రీ స్టేట్లో 50% సీట్లు పెంచుతామని చెప్పేసి, బట్ అది మీకు చట్టంలో ఎక్కడ లేదండి. ఎక్కడ ఉంది, మనకి లేదు కదా. నువ్వు ఏ జనాభా ఆధారంగానూ చెప్తావు, ఆ జనాభా ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ నియామకం చేసినాక వాళ్ళు డిసైడ్ చేస్తారు జనరల్గా. సో డిసైడ్ చేసినాక మనకు చట్టసభలో ప్రవేశపెడతాం, కానీ సవరణకు అవకాశం లేదు, న్యాయస్థానాలకు నువ్వు పోలేవు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ అండి. 50% అన్ని రాష్ట్రాలకు పెంచుతామని చెప్పేసి మనకు కొన్ని గణాంకాలు ఇవ్వడం జరిగింది. సో మీకు చట్టంలో ఈ బిల్ లోపల ఎక్కడ లేదండి. చూద్దాం ఒకసారి మనం నిజంగానే లేదా అని చెప్పేసి. పెద్ద టాస్క్ ఇప్పుడు నాకు, దీని నుంచి క్రోమ్ రావాలి నాకు. ఓకే అండి, సో చూద్దాం ఒకసారి మనం రఫ్ చూద్దాం.
సో మనకి పిఆర్ఎస్ ఇండియా ది బెస్ట్ సోర్స్ అండి. చూడండి ఇది మనకు ఇది ఇట్లా పోతుంది. ఓకే రైట్, దిస్ ఈస్ ద బిల్లు. సో 100 and ఓకే, సో 131 అని చెప్పేసి అంతే మనకి వాడుతూ ఉంటే వస్తుంది. ఈ చేతి పెట్టాలి, ఇదేమో పెన్ను రాయాలి, ఇది మలపాలి, ఇది కెమెరా అంటే మనకి ఏమైనా అవసరం ఉంటే తీసుకోవాలి. 81 మారిందండి. సో ఇది ఎగ్జాక్ట్ బిల్లు మనకి. సో 55 ఆర్టికల్ మారుతుంది, 55 ఆర్టికల్ మారుతుంది చెప్పిన ఆల్రెడీ. తర్వాత సో 81 మారుతుంది. నెక్స్ట్ 82 మారుతుంది. నెక్స్ట్ 170 మారుతుంది. సో 170 మారుతుంది. 330 సేమ్, 332 కూడా మారుతుంది. సో 332 మారుతుంది. ఉంటుంది కొను. సో ఇదే అండి మనకి మారబోయేటి. సో ఇది దీంట్లో మనం ఎక్కడ 50% ఈక్వల్గా అని చెప్పేసి లేదండి. సో మనకి అర్జున్ రామ్ మేఘ్వాల్ అని చెప్పేసి వై బికాస్ ఇదే మినిస్ట్రీ తీసుకొస్తుంది బిల్లు. ఐ మీన్ మనకి యూటీ బిల్ అని చెప్పేసి అమిత్ షా తీసుకొస్తాడు, హోమ్ మినిస్ట్రీ అని చెప్పేసి. 131 బిల్లును డీలిమిటేషన్ ఏమో అర్జున్ రామ్ మేఘ్వాల్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ తీసుకొస్తాడు. సో ఇది అదండి, మీకు ఎక్కడ కూడా లేదు. నేను మొత్తం చూసినా. సో 55 ఆర్టికల్ అని చెప్పేసి ఏం మారుతుంది అని చెప్పేసి ఉన్నది. సో 55 ఆర్టికల్, తర్వాత ఇదంతా మళ్ళీ మారినాక 82 ఆర్టికల్, 170 ఆర్టికల్, తర్వాత 330 ఆర్టికల్, 32 ఆర్టికల్, ఎస్ ఇది మనకి 34A ఆర్టికల్. సో ఇవి మనకి మారబోతున్నాయి. సో ఇంతే అండి బిల్లు. మీరు ఎంత చెప్పినా ఇదే ఫైల్ లాస్ట్. మనకి ఏమన్నా సవరణ చేస్తే తప్పించి ఇప్పుడు ఉభయ సభల లోపల సవరణ ఇంకేం చేయరండి. సో అది అయిపోయింది. ఇది లోక్సభ గురించి. సో అంతే అండి. సో ఏ బిల్ ఫర్దర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది కదా. సో మనకి ఇంతే అండి కంప్లీట్గా. ఓకే, సో ఇది 16 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. మరికొన్ని అంశాలు ఉన్నాయి, బట్ ఫస్ట్ క్లాస్ కాబట్టి నాకు బోర్డు మీద కొంచెం ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఈ ఒక అంశం చెప్పిన. సో రేపు మనము 16, 17 కలిపి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బెటర్గా చేయవచ్చు మనము, ఐ మీన్ కంటెంట్, అంతేగాని ఈ బోర్డ్ని మరింత సమర్థవంతంగా మనం వినియోగించుకోవచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఏబిపిఎస్సి వాళ్ళకైతే డేట్స్ ఇచ్చాడండి. ఆ డేట్స్ కంపల్సరీ ఉంటున్నాయి కాబట్టి తక్కువ టైం ఉంటుంది మనకి. అంటే మళ్ళీ వాయిదా అని చెప్పేసి అనుకోవద్దు. ఇంకా ఆ మెంటాలిటీ తీసిపడేయాలి. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే ఫాలో అవుతారు కాబట్టి నేను ఆల్రెడీ మన యాప్లో హిస్టరీ అండ్ సొసైటీ ఏదైతే ఉందో మీకు May 31 వరకే అయిపోతుంది. సో ఈ May 31 వరకు మీరు ఈ మెయిన్స్లో ఒకటి యాడ్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకనామీ కావచ్చు. బట్ ఐ ప్రిఫర్ ఎకనామీ. మనకి పూర్తి కోర్స్ అందుబాటులో ఉంది కాబట్టి సో ఎకనామీ తీసుకోండి. నెక్స్ట్ జూన్ అండ్ జూలై ఈ 2 months ఏమో జాగ్రఫీ తీసుకోండి. ఈ ఒక సబ్జెక్ట్ 2 months అవసరం అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కదా. అవసరమేమండి. వరల్డ్ జాగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ ఉంటుంది కాబట్టి దాంతోపాటు మీరు ఈ 2 monthsలో మళ్ళీ కొద్ది సమయం తీసుకొని హిస్టరీ, సొసైటీ రివిజన్ చేస్తూ ఉండాలి. లేకుంటే మొత్తం మర్చిపోతారు. 2 months దాన్ని ముట్టకుంటే మొత్తం మర్చిపోతారు. హూ ఆర్ యూ అని చెప్పేసి లాస్ట్ కన్నా అవసరం వస్తుంది మళ్ళీ. సో అప్పుడు జూన్, జూలైలో మళ్ళీ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి. ఇక్కడ అంటే మీ జూలై నాటికి హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ మొత్తం అయిపోతుంది. ఎస్ అంటే ఎకనామీ మొత్తం అయిపోతుంది.
మీకు ఇంకా ప్రిలిమ్స్ లోపల ఏముంటాయి, కరెంట్ అఫైర్స్ మెంటల్ పెట్టి నువ్వు రోజు చదవాల్సిందే, లేకుంటే దానికి స్పెషల్గా ఒక వీక్లో 1 డే పెట్టుకోండి, ఏం కాదు. అవి మీరు రోజు అని చెప్పేసి అనుకోండి, ఇట్లా మంత్స్ అని చెప్పేసి దాన్ని కేటాయించవద్దు మనకి. సో మీరు ఆగస్టు మాసం ఏదైతే ఉందో 31 రోజులు, సెప్టెంబర్ మాసం ఏదైతే ఉందో 15 రోజులు మీరు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ మీద ఫోకస్ చేయండి. ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ మీద ఫోకస్ చేయండి. 45 డేస్లో మీకు అయిపోతుంది ఈజీగా. వై? బికాస్ నాకు తెలిసి ప్రతి అభ్యర్థి పాలిటీలో గ్రిప్ వచ్చి ఉంటుంది, హిస్టరీలో గ్రిప్ వచ్చి ఉంటుంది. సో మీకు 15 రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది కదా, సో మొత్తం మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ పూర్తి చేసిన వాళ్ళు అవుతారు. మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది మీకు. సో మీ ప్రిలిమ్స్ డేట్స్ బట్టి మనము మెయిన్స్ ఆపేయవచ్చు ఇంకా, ఎందుకంటే మీరు కంప్లీట్గా మీరు అధ్యయనం చేసి ఉన్నారు కాబట్టి. సో ఇది మంచి షెడ్యూల్ అండి, మీరు ఫాలో కండి. మీ సిలబస్ 100% పూర్తి అవుతుంది. ఒక వారం అయితే మనం ఇంకా ఫ్రీ అయిపోతాం. సో ఏవైతే మీకు జాగ్రఫీలో మనము ఎక్కువ చేయలేకపోయినాం కదా, సో దాన్ని ఈ సమ్మర్ హాలిడేస్లో ఫుల్ఫిల్ చేద్దాం కంపల్సరీ. ఓకే, ఆల్ ది బెస్ట్. టీజీపీఎస్సీ వాళ్ళు కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. వీళ్ళకి మెయిన్స్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు. మనకు ఆ లోపు అయితే ఎగ్జామ్స్ ఉండే ఒక లేవు అసలు. మన సమయం వృధా కాదు, ఇంకా మీకు రివిజన్ లాగా పనికి వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్.